అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? పాజిటివ్‌గా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎప్పట్లాగా ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చేసానండి. టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీలో ఎవరైనా అవతల వ్యక్తుల్ని మర్చిపోలేకపోతున్నారా? ఈ టాపిక్ ఎప్పుడు చూసేదే కదండీ. కానీ ఇక్కడ మనం కొత్త కోణంలో నుంచి చూడబోతున్నాం. ఎప్పుడు ఒకే విధంగా ఆలోచించాము అనుకోండి, ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది లైఫ్. ఒక్కొక్కసారి కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి చూసామనుకోండి, మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది అన్నమాట. మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఉంటాయి. లైఫ్‌లో కష్టాలుంటాయి. కష్టాల తర్వాత సుఖాలుంటాయి. ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకునే టాపికే కదా! అయితే అవతల వ్యక్తులని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మీతో చాలా పాజిటివ్‌గా ఉన్నారు. మీకు ఎవరు అందించనంత ప్రేమని మీకు అందించేశారు. లైఫ్ లాంగ్ ఉంటారు అని అనుకున్న సమయంలో సడన్‌గా వెళ్ళిపోయారు. వస్తారేమోనని మీరు ఎదురు చూసారు. రాలేదు. మనసు కష్టమైపోయింది. ఎవరితోటి చెప్పుకోవటానికి లేదు. ఇబ్బందులకి గురవుతున్నారు. ఏ పని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళ థాట్స్ మిమ్మల్ని వేధిస్తున్నాయి. ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. ఇదే కదా మీ ప్రాబ్లం. ఇలాంటి సిచ్యువేషన్ ని ఎవరైనా ఎదుర్కొంటుంటే ఈ వీడియో మీకోసమేనండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది టాపిక్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం, హైప్ చేయటం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేకాదు బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టారు అని అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీ వరకు వచ్చేస్తాయి. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మీరు చెప్తారులేండి మర్చిపోవటం ఈజీ, చాలా ఈజీ అని చెప్పేసి అనుకుంటున్నారా? కాదండి. నేనేమి మర్చిపోవటం ఈజీ కాదు, కష్టమే. ఎవరికైనా సరే మనం ఎంతో ఇష్టమైన వ్యక్తుల్ని మర్చిపోవటం, మన లైఫ్లో మనల్ని హ్యాపీగా ఉంచిన వాళ్ళని మర్చిపోవటం చాలా కష్టం. కానీ అసాధ్యం మాత్రం కాదు. సాధారణంగా అవతల వ్యక్తులు మనల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తారు అని అంటే, అంత సవ్యంగా ఉన్నా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా సహజం అనమాట. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, ఏంటి, నేను చేసిన తప్పేంటి, సడన్ గా సైలెంట్ అయిపోయారు. మీ థాట్స్ ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు, అలాగే వాళ్ళు కూడా మీకు మాట ఇచ్చారు. కానీ సడన్లీ మీ లైఫ్ లో ఒక చేంజెస్ వచ్చినాయి. ఏదో ఒక కారణం కానివ్వండి, మీరు కారణం కూడా అడగాల్సిన అవసరం లేకుండానే వాళ్ళే మిమ్మల్ని దూరం చేసేసుకున్నారు. ఏంటి అని అంటే పలకరు, రిప్లై ఇవ్వరు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు, కాల్ చేస్తే అటెండ్ చేయరు, మిమ్మల్ని బ్లాక్ చేయరు, కానీ ఆల్మోస్ట్ బ్లాక్ చేసినట్టుగా చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో కదా. అరే నేనేం తప్పు చేశానో చెప్పి ఉండొచ్చు కదా, చెప్తే నేను మారతాను కదా, ఈ పరిస్థితిని నేను అలా మార్చుకుంటాను కదా, నన్ను నేను మార్చుకుంటాను కదా. వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు 100% మార్చుకోవడానికి రెడీ అయిపోయారు కదా. ఇప్పుడు నేను చెప్పిన థాట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ కోసం నేను మారతాను కదా, నా తప్పేముంది, నాతో చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి మీ మనసు మిమ్మల్ని అంటూ ఉంటుంది కదా. మీ మనసులో ఉన్న ఈ థాట్స్ ని ఫస్ట్ మీరు మార్చుకోవాలన్నమాట. వాళ్ళ కోసం మీరు మారటం కాదు, మీ మనసులో ఉన్న థాట్స్ ని మీరు మారేలా చేసుకోవాలి. అది ఎలాగంటే, వన్స్ ఒక వ్యక్తి మన లైఫ్ లోకి వచ్చేసిన తర్వాత, మనకి ఎంతో ప్రయారిటీ ఇచ్చిన తర్వాత, మనం వాళ్ళని నమ్మిన తర్వాత, సడన్ గా మనల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన తర్వాత, వద్దు అనుకోని, ఇక్కడ మీరు గమనించండి, వాళ్ళు వద్దు అనుకున్నారు కానీ మీరు అనుకోవట్లా, వాళ్ళు మాత్రమే అనుకొని వెళ్ళిపోయిన తర్వాత మీ మైండ్ ఎలా ఉంటుందంటే చాలా డిస్టర్బెన్స్ కి లోన్ అవుతుంది. వాళ్ళతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే అన్నం కూడా తినకుండా డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోయి ఎవరితోటి మాట్లాడకుండా ఆ పర్సన్ కోసం ట్రై చేస్తూనే ఉంటారనమాట. మీరు చేస్తున్న తప్పు ఏంటయ్యా అంటే, వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండటం. ఒక వ్యక్తి మన లైఫ్ లోకి ఎంటర్ అయినప్పుడు, వాళ్ళు మనతో మంచిగా కనెక్ట్ అయినప్పుడు మనం కూడా కనెక్ట్ అవ్వాలి. కొద్ది రోజుల తర్వాత మనతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. మీరే మీ సైడ్ నుంచి ఎన్నిసార్లు ట్రై చేసినా సరే వాళ్ళు మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఎంతసేపు మీ సైడ్ నుంచే ఉంది ప్రయత్నం, అటు సైడ్ నుంచి ఏమీ లేదు అన్నప్పుడు దాన్ని అర్థం చేసేసుకుని మూవ్ ఆన్ అయిపోవాలి. మీరేముందండి, చాలా ఈజీగా చెప్తారు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలుసా, నాకు ఎంత మంచిగా ప్రేమను అందించారో తెలుసా, వాటిని నేను మర్చిపోలేకపోతున్నా. ఏం చేస్తాం చెప్పండి. మీరంటే సింపుల్ గా చెప్పేస్తారు. కాదండి, సింపుల్ గా చెప్పిన దానికన్నా కూడా చేయటం కూడా చాలా ఈజీ. అఫ్ కోర్స్ కొంచెం కష్టమే, కానీ
ఫస్ట్ చెప్పినట్టుగా అసాధ్యం మాత్రం కాదు. మనము తలుచుకుంటే ఏదైనా సరే సాధించి చూపించవచ్చు. ఇలాంటి విషయాలు ఆఫ్టర్ ఆల్ ఎంతండి? వాళ్ళ నుంచి మీరు ఏది కూడా ఆశించట్లా, కేవలం ప్రేమ మాత్రమే ఎదురు చూస్తున్నారు. అయినా సరే అది మీకు దక్కనప్పుడు, మీరు ఇష్టపడుతున్న ప్రేమ మీకు దక్కనప్పుడు దానిని మీరు ఇంకా ఆశించకూడదు. మీరు ఎంతసేపు అయితే ప్రేమ వెనకాల పాకులాడుతూ పరుగులు పెడతారో అది మీకు అందకుండా అంత ఆమడ దూరం పారిపోతూ ఉంటుంది. దీన్ని ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు కామెంట్ లో తెలియచేయండి. ఎప్పుడు అంతేనండి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ ప్రేమ అనేది మనం వెంటపడి అందుకోవాలని చూసినప్పుడల్లా పరిగెత్తుతూ ఉంటుంది, మనకు అందదు. ఎవరైతే నాకు ఈ ప్రేమ వద్దురా బాబు అని చెప్పేసి ఉంటారో వాళ్ళ వెనకాల ప్రేమ పడుతూ ఉంటుంది అన్నమాట. గమ్మత్తుగా ఉంటుంది ఇవన్నీ కూడా. వన్స్ మీ ప్రేమని వద్దు అని వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళంతా దరిద్రపు కొట్టోళ్ళు ఇంకెవరు ఉండరండి. ఒక మనిషి మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమని, అంత గొప్ప ప్రేమని నాకు వద్దు అని చెప్పేసి తిరస్కరించేసి వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళకి ఆ ప్రేమ యొక్క విలువ తెలియదు అని అర్థం. మీరు ఏ తప్పు చేయలేదు, ప్రేమని ఇచ్చారు, వాళ్ళు తీసుకోవటం చేత కాలేదు. అప్పర్ హ్యాండ్ ఎవరిది? మీదే. ఎప్పుడు కూడా మీరు పై స్థాయిలో ఉన్నారు, ఇచ్చేవాళ్ళు మీరు కాబట్టి, తీసుకునే వాళ్ళు కాబట్టి. ఇవ్వటంలో మీ తప్పు ఏమీ లేదు, తీసుకోవటంలో వాళ్ళు మాత్రమే మిస్టేక్ చేశారు. మీ మంచి మనసుని అర్థం చేసుకోకుండా మీ ప్రేమని తిరస్కరించి మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నారు కదా. అప్పుడు తప్పు ఎవరిది? మీద. ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్లే వెళ్ళిపోతున్నారు మీ నుంచి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, వాళ్లే మీ నుంచి వెళ్ళిపోతున్నారు, మీరు ఏమాత్రం అవాయిడ్ చేయట్లేదు. అప్పుడు తప్పు ఎవరిది? మీ తప్పు అయితే మీరు సరిదిద్దుకుంటారు. అవతల వ్యక్తులు తప్పు చేస్తుంటే సరిదిద్దలేని పరిస్థితి మీదవుతుంది. కనీసం అర్థమయ్యేలా చెప్దామంటే కూడా అవకాశం ఇవ్వరు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు, కారణం తెలియదు. అప్పుడు మీరు ఒకటే అండి అనుకోవాల్సింది ఏంటంటే, నా ప్రేమకి వీళ్ళు అర్హులు కాదు, నా ప్రేమకి అర్హులైన వ్యక్తులు ఇంకా నా జీవితంలోకి రాలేదు అని పాజిటివ్ గా ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోవటమే, మూవ్ అయిపోవటమే. అందులో నుంచి మూవ్ అవటం కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు మెడిటేషన్ మార్గాలు ఉన్నాయి మనకి. వాళ్ళని మర్చిపోవాలి అని అనుకుంటూ మనం కనుక మెడిటేషన్ చేసాము అనుకోండి, కొద్ది రోజుల్లో ఈజీగా మర్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ లో చాలా చాలా గుర్తొస్తుంటారు, డిస్టర్బెన్స్ గా ఉంటుంది, ఏమాత్రము మెడిటేషన్ అనేది కుదరదు. మీరు మూవ్ ఆన్ అవుతున్నది మీకోసమే, ఎవరి కోసమో కాదు, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటానికి చూస్తున్నారు. అంటే మర్చిపోవటం, వదిలేయటం, బెటర్ అవ్వటం, హీల్ అవ్వటం. ఈ 4 విషయాలు, 4 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. వదిలేయటం, మర్చిపోవటం, బెటర్ అవ్వటం, హీల్ అవ్వటం. లాస్ట్ పాయింట్ ఉంది కదా, దాన్ని చేరుకోవటం కొంచెం కష్టం, కానీ ట్రై చేస్తే ఎవరి వల్ల అయినా సరే సాధ్యమే. మర్చిపోలేకపోతున్నప్పుడు మీరు ఒక విషయాన్ని అనుకోవాలి ఏంటంటే, వాళ్ళతో గడిపిన మంచి క్షణాలు ఏవైతే ఉన్నాయో మీకు స్వీట్ మెమరీస్ గా ఉండిపోయి ఉంటాయి కదా, దానిని హైలైట్ చేసుకుంటూ ఆలోచించాలి. ఈ రకంగా ఆలోచన సాగించామంటే మనం చాలా ఈజీగా అందులో నుంచి బయటపడచ్చు. అర్థం కాలేదండి? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళని మర్చిపోలేకపోతున్నాం కదా, వాళ్ళ మెమరీస్, వాళ్ళు మనతో మాట్లాడిన మాటలు, మన మీద చూపించిన ప్రేమ, మనతో కలిసి ఉన్న క్షణాలు, ఇవన్నీ మళ్ళీ 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 రిపీటెడ్ గా గుర్తొస్తూనే ఉంటున్నాయి కదా. అప్పుడు వాటిని స్వీట్ మెమరీస్ గా తీసుకోవాలి. లైఫ్ లో మీకోసం వాళ్ళు వచ్చారు, ఆ వచ్చిన వ్యక్తులు మీకు కొన్ని తీయని జ్ఞాపకాలు మిగిలించి వెళ్ళిపోవటానికి మాత్రమే వచ్చారు, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి రాలేదు. ఈ ఒక విషయాన్ని కనుక మీరు డైజెస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ వ్యక్తుల మీద మీకు ఏమాత్రం విరక్తి కలగదు, కోపం రాదు, మీ మీద మీకు చులకన భావం కలగదు. నేనేం తప్పు చేశాను, నాకేం తక్కువ, నేను అందంగా లేనా, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఇలాంటి ఫీలింగ్స్ కూడా మీకు రాకుండా, థాట్స్ రాకుండా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు. జరిగిన విషయంలో మీది ఏమాత్రము తప్పు లేదు. మీరు చేసింది ఏంటంటే వాళ్ళని నమ్మటము, ప్రేమించటము. ఒక వ్యక్తి లైఫ్ లో మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నప్పుడు అందరూ తప్పించుకోవటం అసాధ్యం అనమాట. ఎక్కడో ఒక చోట ఆ వ్యక్తితో మనకి కనెక్టివిటీ అనేది ఉంటుంది, బాండ్స్ ఏర్పడతాయి, మంచిగా వాళ్ళతో మనకి లైఫ్ బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి సడన్ గా వెళ్ళిపోయినప్పుడు మనం ఇదే ఆలోచించాలి. నేను ఇప్పుడు చెప్పాను కదండి, అదే నెంబర్ 1 సొల్యూషన్ అనమాట. ఏంటంటే మర్చిపోవటం, వదిలేయటం, బెటర్ అవ్వటం, హీల్ అవ్వటం. ఈ 4 పాయింట్స్ ని మైండ్ లో ఈజీగా గుర్తుపెట్టేసుకోండి. హీల్ అవ్వే ప్రాసెస్ లో మీరు ఒకటి అనుకోవాలి ఏంటంటే, ఈ వ్యక్తి నాకు తీపి జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్ ఇవ్వటానికి మాత్రమే నా లైఫ్ లోకి వచ్చారు, వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇలా అనుకుంటే మీకు వాళ్ళ మీద ద్వేషం కలగదు,
ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది. వాళ్ళతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండిపోవాల్సిన అవసరం లేదండి. మన లైఫ్లోకి ఇంకా బెటర్మెంట్ అయిన వ్యక్తులు రావాలి కాబట్టే ఈ వ్యక్తిని మనకి దూరం చేశాడు దేవుడు అని అనుకుని పాజిటివ్గా ముందుకెళ్ళిపోవచ్చు. వన్స్ మీ ప్రేమని అందుకునే అదృష్టం వాళ్ళకి లేదని కూడా మీరు అనుకోవచ్చు. కొంతమంది మనకి జీవితంలో చాలా మంచి జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోతారు కదా, అందులో ఆ లిస్టులో మీరు ఇది తీసుకెళ్లి చేర్చచ్చు. ఆ క్రమంలో మీరు బెటర్ అవటం, హీల్ అవటం చాలా ఈజీగా జరుగుతుంది. కానీ బెటర్ అయిన తర్వాత ఏదో ఒకటి మనం అందులో నుంచి నేర్చుకోవాలి. పాతలాగా మన మనసుని సెన్సిటివ్గా ఉంచుకోకూడదు. సెన్సిటివిటీ మైండ్ ఎవరికైతే ఉంటుందో ప్రతిదానికి బాధపడుతూ ఏది జరిగినా సరే అంగీకరించలేని మనస్తత్వంతో లైఫ్లో సఫర్ అవుతూ ప్రతిదాన్ని ఓవర్ థింకింగ్ చేస్తూ సుఖం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతూ ఉంటారు అనమాట సెన్సిటివ్ మైండెడ్ పీపుల్. కాబట్టి మీ మైండ్ సెన్సిటివ్గా ఇప్పటిదాకా ఉన్నట్టు అయితే ఈ యొక్క ఇన్సిడెంట్తో ఇక నుంచి మీకు మైండ్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోయి టఫ్గా తయారవుతుంది. టఫ్ మైండెడ్ ఎవరైతే ఉంటారో ప్రతిదాన్ని అంగీకరిస్తారు. ఓటమిని కూడా గెలుపుతో సమానంగా చూస్తారు. సమానంగా చూడకపోయినా సరే కృంగిపోరు అనమాట. అట్లీస్ట్ ఆ వ్యక్తి మీ జీవితంలో ఎంతకాలం ఉండాలో అని రాసి పెట్టి ఉంటుందో అంతకాలం మాత్రమే ఉంటారు. దానిని మించి ఒక క్షణం కూడా మీ లైఫ్లో ఉండరు అనమాట ఎవరు కూడా. ఇది మీరు అర్థం చేసుకున్నారు అంటే పోయిన వాళ్ళ కోసం బాధపడరు. బెటర్ అయ్యి హీల్ అయిపోతారు కదా మీరు. కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి గురించి తలుచుకున్నప్పుడు మీకు చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అరే ఈ స్వీట్ మెమరీస్ ఉన్నాయి కదా మనకి, ఏంటి మనం అంత ఫూలిష్గా బిహేవ్ చేసాం అని చెప్పేసి మిమ్మల్ని మీరే అనుకుంటారు. దీనంతటికి కావాల్సింది ఏంటయ్యా అంటే హీల్ అవ్వాలి అని మీరు మనసులో గట్టిగా అనుకోవటం. దానికి తోడు మీకు టైం, కాలం అనేది హెల్ప్ చేస్తుంది. ఎటువంటి వ్యక్తులైనా సరే మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మర్చిపోవటానికి మనకి బాగా యూస్ అయ్యే ఒక అతి ముఖ్యమైన సాధనం ఏంటంటే కాలము. కాలము ఏ గాయాన్ని అయినా సరే మాన్పుతుంది. మీ మనసుకి తగిలిన గాయాన్ని ఏ మందులు మాన్పలేవు. మాన్పగలిగేది ఏంటయ్యా అంటే కాలం మాత్రమే. టైం, ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి, సైలెంట్ గా ఉండాలి. మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవాలి. మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎక్కువగా చేసుకోవాలి. లైఫ్ లో ఏది ఉన్నా లేకపోయినా నేను బ్రతకగలను, ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా నేను ఉండగలను. ఎవరి కోసము నా జీవితం కాదు, నా జీవితం నేను జీవించడం కోసం ఆ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. వాళ్లతో కనెక్టివిటీగా ఉంటేనే నా జీవితానికి అర్థం కాదు. నా జీవితంలో ఎవరున్నా లేకపోయినా నా జీవితం ఎంతో విలువైనది, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని ఎవరైతే అనుకుంటారో, ఇప్పుడు ప్రసాదానికి వంకలు పెడతామా అండి మనం? ఒక గుళ్ళో ప్రసాదం ఇచ్చారనుకోండి, ఇది బాగలేదు అని చెప్పేసి, ఉప్పు తక్కువైంది అని చెప్పేసి ఉప్పు కలుపుకోవడం, ఇట్లాంటివి చేయలేం కదా. ఎలా ఉన్నా సరే స్వీకరిస్తాం కదా. అదే విధంగా అదే కాన్సెప్ట్ ని మన లైఫ్ కి కూడా అప్లై చేసుకొని లైఫ్ ని ఎలా ఉన్నా సరే పాజిటివ్ గా స్వీకరించే మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకున్నప్పుడు మనకి ఏ బాధ అనిపించదు. ప్రతిదానికి వెయిటింగ్ అండి. మనసులో కష్టాన్ని మర్చిపోవాలంటే వెయిటింగ్, సక్సెస్ రావాలంటే వెయిటింగ్, జీవితంలో సెటిల్ అవ్వాలంటే వెయిటింగ్. అన్నిటికీ వెయిట్ చేయక తప్పదు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చిక్కుకొని బయటపడినప్పుడు మాత్రం ఈ వెయిటింగ్ అనేది మీకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది, కానీ తప్పదు. దానిని కూడా మీరు చాలా పాజిటివ్ గా వెయిట్ చేసి హీల్ అవ్వి బెటర్ అవ్వి మీ లైఫ్ లో మీరు మంచిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఫోకస్ పెట్టినప్పుడు ఏదైనా సరే సాధ్యమవుతుంది. మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి. అవతల వ్యక్తుల మీద ముఖ్యంగా ద్వేషాన్ని పెంచుకోకుండా అంగీకరించాలి అని అంటే వాళ్ళని ఒక స్వీట్ మెమరీగా మీ మైండ్ లో గుర్తు పెట్టేసుకోండి. ఇక అంతే, వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని బాధ అనిపించదు. వాళ్ళు నా లైఫ్ లో ఒక స్వీట్ మెమరీ అని అలా గుర్తు పెట్టేసుకుంటుంది మీ మనసు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్ లో నుంచి కూడా ఎవరైనా మీకు ఇష్టమైన వ్యక్తులు దూరమై వెళ్ళిపోయినప్పుడు బాధపడుతూ కృంగిపోతూ జీవితం వృధా, వాళ్ళు ఉంటేనే బాగుంది, వాళ్ళు లేకపోతే 100% గా లేదు అని బాధపడకూడదు. వాళ్ళకన్నా బెటర్ వ్యక్తులు మీ లైఫ్ లోకి రావాలని ఉంది కాబట్టే వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోయారు. అంతేకాదు, వాళ్ళు వెళ్ళిపోతూ మీకు స్వీట్ మెమరీస్ ని ఇచ్చెళ్ళారు. వాటిని గుర్తు చేసుకొని మనసుని హీల్ చేసుకొని లైఫ్ లో ముందుకెళ్ళిపోవటమే మన చేతుల్లో ఉంది. ఏమంటారు? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.